సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ఘటనకు ఏడాది పూర్తవుతున్న ఆ మృతుల కుటుంబాలకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించకపోవడం బాధాకరమని పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట నేత గడీల శ్రీకాంత్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నెల 30న జరిగే సంస్మరణ సభకు బాధితులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పాష్మైలారం పారిశ్రామిక వాడలో ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న సిగాచి బాధితుల సంస్మరణ సభకు సంబంధించిన గోడపత్రికను బీఆర్ఎస్ నాయకులు సభా ప్రాంగణంలో శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, రాష్ట నాయకులు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. సిగాచి ప్రమాదం జరిగి ఈ నెల 30వ తేదీకి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బాధితుల తరపున బీఆర్ఎస్ పార్టీ ఈ సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. సిగాచి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని డిమాండ్లతో ఈ సభ నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సంస్మరణ సభకు మాజీ మంత్రి టి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు నిర్వాహకులు పిలుపునిచ్చారు. మృత కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం వెంటనే, మృత కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం వెంటనే. ఈరోజు పాషమైలారం ఇండస్ట్రీలో సిగాచి ఇండస్ట్రీ బాధితులందరికీ రెవెన్యూ గారు ప్రకటించిన ₹1,00,00,000 పరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాను. మరి మీ అందరికీ తెలుసు, జూన్ 30, 2025 మరి ఒక దారుణమైన అత్యంత బాధ కలిగించే సంఘటన సిగాచి అనే కంపెనీలో బ్లాస్ట్ జరగడం జరిగింది. రియాక్టర్ బ్లాస్ట్ జరగడం జరిగింది. మరి ఆ రోజు 54 మంది చనిపోవడం, అందులో 8 మంది అసలు బూడిద కావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఆ రోజు హరీష్ రావు గారు మొదట బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వచ్చి మీరు ఏదో ఒక కంట్రోల్ రూము లేకపోతే ఏదో ఒక హెల్ప్ డెస్క్ పెట్టండి అని చెప్పేదాకా కూడా ఆ రోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడ్డది. ఆయన గట్టిగా కలెక్టర్ గారిని అడిగితేనే ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. దాని తర్వాత కూడా మరి 54 మంది చనిపోయిన తర్వాత కూడా మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు, అదే రకంగా కార్మిక శాఖ మంత్రులు, అదే రకంగా వివిధ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న మంత్రివర్యులందరూ కూడా వచ్చి ఇవాళ మరి మృతదేహాల సాక్షిగా అదే సిగాచి కంపెనీలో నిలబడి మేము కంపెనీ వారి తరఫు నుంచి కానీ మేము కానీ ఎవరైనా సరే ₹1,00,00,000 ఈ మృతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది. మీరు మీడియా వారు అడిగారు, ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే కంపెనీ ఇస్తుందా అని ముఖ్యమంత్రిని డైరెక్ట్ అడిగితే, ఎవరిస్తేందా ₹1,00,00,000 ఇస్తామన్న మాట మేము నెరవేర్చుకుంటాము, మీరు అందరూ చూసి మమ్మల్ని అభినందిస్తారు అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అదే ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇంకొక 2 రోజులైతే 30 జూన్ 2026 మరి 1 సంవత్సరం దాటుతుంది ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియాకి. ఆ రోజు ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం కూడా మరి హాలిడే ప్రకటించాలి. ఆ సంస్మరణ సభకు కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి కోరుకుంటూ, దీనికి సంబంధించి మేము ఐలా వారికి కూడా మేము ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఆ రోజు మా యొక్క డిమాండ్ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆ రోజు ఇండస్ట్రీస్ అన్ని కూడా మూయాల్సిందే, మనం హాలిడే ప్రకటించాల్సిందే అని కోరుకుంటూ ఈ సభని విజయవంతం చేయాలని ఈ యొక్క పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియల్ ఏరియాలో జూన్ 30, 2025 ఒక భయానకమైనటువంటి సంఘటన, ఆ సిగాచి కంపెనీ బ్లాస్ట్ అందరికీ తెలిసిన విషయమే. ఆ బ్లాస్ట్ జరిగి ఈ జూన్ 30, 2026 వస్తే సంవత్సరం కాలంగా నేను వస్తా ఉంది. ఆ బ్లాస్ట్ జరిగిన రోజు 54 మంది చనిపోవడం జరిగింది. ఆ 54 మందిలో 8 మంది కనీసం ఆ శవం కూడా దొరకకుండా బూడిదైపోయిన దురదృష్టకర సంఘటన ఇక్కడ మనం అందరం చూసినాం. ఆ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ మృత కుటుంబాలకు హరీష్ అన్న గారి డిమాండ్ మేరకు ₹1,00,00,000 పరిహారం చెల్లిస్తా అని చెప్పి ఇక్కడ వాగ్దానం ఇచ్చిపోవడం జరిగింది. ఆయనతో పాటు ఆ రోజు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు కూడా ఆయనతో పాటు ఆ యొక్క వాగ్దానం ఇచ్చే ప్రెస్ మీట్ లో
ప్రెస్ మిత్రుల సమక్షంలో, ఆ మృత కుటుంబ సభ్యుల సమక్షంలో, అనేక మంది ఇక్కడ స్థానిక ఉద్యోగస్తుల సమక్షంలో, అధికారుల సమక్షంలో ₹1 ప్రామిస్ చేయడం జరిగింది. మరి ఈ రోజు సంవత్సరం దగ్గర వస్తా ఉన్నది. వారికి 25 లక్షలు కంపెనీ తరఫున, వారికి వచ్చే బెనిఫిట్స్ మిగతా ఒక 15-16 లక్షలు, అవి కలిపి ఒక 40 లక్షల రూపాయలు వాళ్ళకి రావడం జరిగింది. ఈ రోజు కార్మిక శాఖ మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు అనేక పర్యాయాలు పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాకు పటాన్చెరువుకు వస్తా ఉన్నారు. వారికి ఈ విషయం గుర్తు లేదా, లేకపోతే మర్చిపోయిర్రా? చేసిన వాగ్దానాలు మర్చిపోవడం ఈ కాంగ్రెస్ నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి అదొక వెన్నతో పెట్టిన విద్య. కానీ ఆ మృత కుటుంబాల పైన కూడా మీ యొక్క ఈ దుర్బుద్ధిని ప్రదర్శించడం అనేది చాలా విచారకరం. ఆ కుటుంబాలు రోడ్డున పడి, అసలు కుటుంబ పోషణ చేసే ఆ పెద్ద వాళ్లకు అండగా లేక ఆగమ్య గోచరంగా ఉంది వాళ్ళ భవిష్యత్తు. ఇప్పటికైనా హరీష్ అన్న గారు ఆ రోజు బ్లాస్ట్ జరిగిన క్షణం నుంచి అనుక్షణం దాన్ని ఫాలోఅప్ చేస్తూ, హైకోర్టులో కేసులో ఇంప్లీట్ చేయించి, అధికారుల పైన ఒత్తిడి చేస్తూ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారికి అండగా ఆయన పోరాటం చేస్తా ఉన్నారు. హరీష్ అన్న గారి సూచనల మేరకు ఈ రోజు 30 తారీఖున ఏదైతే ఆ బ్లాస్ట్ జరిగిన రోజు ఉన్నదో, పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వారు హాజరవుతా ఉన్నారు. ఆ రోజు కార్మిక సోదరులు, మృత కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు అవుతారు. అదేవిధంగా మేమీ పాత్రికేయ సమావేశం ద్వారా అధికారులను, ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. కంపెనీ యాజమాన్యాన్ని, మీరు ఇన్సూరెన్స్ డబ్బులు 118 కోట్లు మీ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ లో మీకున్నటువంటి ఇన్వెస్టర్లకు మీరు చూపించడం జరిగింది. ఆ 118 కోట్లలో మృత కుటుంబాలకు ఎన్ని అనేది మీరు క్లారిటీ ఇవ్వలేదు. మీరు మళ్ళా కూడా మోసపూరితంగా అటు ప్రభుత్వ రంగ సంస్థలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మృత కుటుంబాలను మీరు వ్యాపారాన్నే చూసుకుంటున్నారు. ఇక్కడ ఆ కుటుంబాల పోషణ ఎట్లా, ఆ పిల్లల భవిష్యత్ ఏంది, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారనే ఇంగిత జ్ఞానం ఈ మేనేజ్మెంట్ కు ఉన్నదా? ఈ ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ప్రజల సమక్షంలో ఆ మృతుల కుటుంబాలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఒక్కసారన్నా ఫాలోఅప్ చేసిరా? అధికారుల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? వాళ్ళ లోపాల వల్ల ఈ కుటుంబాలు రోడ్డున పడ్డాయన్న విషయాన్ని మీరు ఈరోజు మర్చిపోయిరా? హరీష్ అన్న గారు ఈరోజు 30 తారీఖున రాబోతా ఉన్నారు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు 30 తారీఖున వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ మృతుల కుటుంబాలకు ఎట్లాంటి లొసుగులు, మీ చిత్తుల మారి ఆలోచనలు అందులో ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళ పైసలు వాళ్ళకు మీరు వాగ్దానం చేసిన ₹1 ఇవ్వకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తాం. ఎక్కడ పడితే అక్కడ అధికారులకు అదే రకంగా మంత్రిని అడ్డుకుంటాం. వారికి అండగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 30 తారీఖు జరగబోయే సంస్మరణ సరకు హరీష్ అన్న గారు వస్తా ఉన్నారు. ఆ రోజు వరకు మీరు డబ్బులు ఇవ్వకపోతే భవిష్యత్ కార్యక్రమం రూపుదిద్దుకొని హరీష్ అన్న గారి సమక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.